నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో డార్లింగ్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న క్వశ్చన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్ కోసం. సో మన ప్రభాస్ అంటారు కదా ఏంది డార్లింగ్ డార్లింగ్ అని. సో అలానే సపరేట్గా టైటిల్ కూడా తీసుకొచ్చారు అనుకోవచ్చు. సో మూవీ నేను ఆల్రెడీ ట్రైలర్లో కూడా చెప్పేసిన, ట్రైలర్ రివ్యూ ఇచ్చేటప్పుడు కొంచెం అపరిచితుడు లాంటి కాన్సెప్ట్ కామెడికల్ వేగా తీసుకొస్తారని. సో అదే కాన్సెప్ట్ కూడా మూవీలోనే ఉంది, కామెడీ. నాకు ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏడొచ్చిందంటే నాకు 4-5 క్యారెక్టర్స్ ఎక్కువగా అనిపిస్తారు, మిగతా అంతా కూడా గెస్ట్ రోల్లో వచ్చారు అన్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఏమంటే క్యామియోస్ కూడా ఉన్నాయి, స్పెషల్ క్యామియోస్ అనుకోవచ్చు, వాళ్ళే పక్క పెడదాము. సో డ్యూరేషన్ దగ్గర 2.5 hours డ్యూరేషన్తో పాటు వస్తుంది, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది, పిల్లలతో పాటు అందరూ చూడవచ్చు. ఎక్కడ నాకు తెలిసిన అక్కడైతే న్యూడిటీ అయితే ఎక్కడైతే ఏం లేదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ ఇంతకుముందు చెప్పినట్టు అపరిచితులు లాంటి కాన్సెప్ట్, మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ అనమాట. దాని బేసిస్ మీద మూవీ తీసారు, బాగుంది. ఎక్కడ కూడా పర్లేదు ఏమంటారు, ఇది బాగాలేదు అన్నట్లేం, పర్లేదు, సీన్స్ యాక్సెప్టెడే. అండ్ మెయిన్ చూసుకుంటే ప్రియదర్శన్ గారిది యాక్టింగ్ బాగా అనిపించింది. అండ్ నతేష్ గారిది మీద యాక్టింగ్ కూడా, ఎందుకంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేయాలి కాబట్టి ఆమె పర్ఫార్మెన్స్ ఇంకా జర బాగా పర్లేదు, బాగుంది. అండ్ క్యామియోస్కి వచ్చేసరికి అయితే మాత్రము సుహాస్ గారిది క్యామియో బాగా అనిపించింది. స్టార్టింగ్లో ఉంటారు, ఒక 5 minutes ఉంటారు స్టార్టింగ్లో. అండ్ దాని తర్వాత బ్రహ్మానందం గారిది రిటర్న్ అనుకోవచ్చు, కొన్ని సినిమాస్ చేస్తారు మళ్ళీ. సో అక్కడక్కడ కనిపిస్తారు, జర బాగా అనిపించింది బ్రహ్మానందం గారిది కూడా, అది కామెడీ కొన్ని సీన్స్. కమింగ్ టు స్టోరీకి వచ్చేసరికి ఏం లేదు, మన వాడు పెళ్ళి చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఆశ ఉంటుంది. దాని మీద మనడు పెళ్ళి ఏమంటారు, పనిలో చేరినాక జాబ్ వచ్చినాక అప్పుడు బ్రహ్మానందం గారు ఒక డైలాగ్ ఇస్తే అప్పుడు పెళ్ళికి ఫిక్స్ అవుతుంది. పెళ్ళి మేము వేరంతా లేచిపోతుంది, చచ్చిపోతా అనుకుంటాడు. అండ్ ఆబ్వియస్గా కామన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్, సేమ్ అవే సిచ్యువేషన్స్లో తీసారు. నెక్స్ట్ మన ఏమంటారు నతేష గారు పరిచయం అవుతారు, అక్కడ నుంచి స్టోరీ కదులుతుంది, పెళ్ళి చేసుకుంటారు, మళ్ళీ డిన్నర్ రిసెప్షన్ అంటారు. దీని మధ్య జరిగే ఇన్సెన్సెస్ మధ్యలో స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ వల్ల మల్టిపుల్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఇంక్లూడ్ అవుతారు. వాళ్ళ ద్వారా జరిగే ఇబ్బందులు ఏంది, కష్టాలు ఏంది, దానివల్ల మనోడు కష్టపడ్డ బాధలు ఏంది అనే దాని మీద కామెడికల్ వేగా తీసారు కాబట్టి మీకు నవ్వు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సాల్వ్ చేయడానికి మనవాడు కష్టాలు పడతాడు. దాని తర్వాత అన్నీ ఫైనలైజ్ అయినాక అన్నీ ఓకే అనుకుంటాం, ఎండింగ్ వచ్చేసరికి ఒక ట్విస్ట్ వస్తుంది, అది ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ దాని తర్వాత ఫైనల్గా చూసుకుంటే మాత్రము మూవీ ఎంజాయబుల్, హ్యాపీ ఎండింగ్ అయిపోతుంది. అండ్ ఏదైతే ప్యారిస్ అంటాడో అక్కడికి వెళ్ళిపోతాడు, అది కూడా ఎండింగ్లో చూడొచ్చు. ఐఫిల్ టవర్ కాడ సీన్ జర పర్లేదు అనిపిస్తే కొన్ని డైలాగ్స్ కూడా వేస్తారనమాట. అండ్ ఫైనల్గా ఈ మూవీ పర్లేదు, ఎంజాయ్ చేసుకోవచ్చు. నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.65 out of 5 రేటింగ్స్ ఇస్తున్నాను. అదేంటన్నా కొంచెం ఎంకి తక్కువకి ఇచ్చినాం అంటే ఎందుకు అంటే ఈ మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్కి సంబంధించింది మనం ఆల్రెడీ అపరిచితులో చూసినాము. అండ్ కొన్ని మూవీస్ కూడా ఉన్నాయి, లైక్ చంద్రముఖి అండ్ కొన్ని ప్రేమ కథ, కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రొటీన్ అయిపోయింది. ఈవెన్ కామెడికల్ వేగా తీసుకున్నా సరే కూడా ఈవెన్ అది చాలామంది అది ప్రాబ్లమే, కానీ ఇది ఏమంటారు రొటీన్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రిడిక్టబుల్ ఉంది. అక్కడక్కడ కొన్ని అరే నెక్స్ట్ ఈ సీనే కదా వచ్చేది అన్నట్టు ప్రిడిక్టబుల్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఈ మూవీ కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గించింది అనుకోవచ్చు. యాక్చువల్లీ 3 or 3.25 అట్లా ఇవ్వాల్సింది 2.65 ఇవ్వాల్సి వస్తుందా. మైనస్లో అయితే ఇవే. అండ్ సాంగ్స్ అంతా క్యాచింగ్, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవన్నీ కూడా పెద్దగా ఫీల్ అయితే అనిపించవన్నమాట. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం మ్యూజిక్ కానీ. కామెడీ మనదే పెద్ద కామెడీ ఉంటుంది, ప్రియదర్శన్ గారిది సపరేట్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటుంది, చోటు గాంధీ కానీ వాళ్ళ ఫ్రెండ్ది కానీ, తర్వాత ఇది బ్రహ్మానందం గారిది కామెడీ కానీ వీళ్ళే ఉన్నాయి. కానీ మన ప్రియదర్శన్ గారిదే సపరేట్గా కామెడీ యూనిక్నెస్ తీసుకొస్తుంది అన్నమాట మూవీకి. ఓవరాల్ బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు ఈ వీక్కి. అండ్ నా ఒపీనియన్లో 1 time వాచబుల్ ఒకసారి చూడొచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట థియేటర్స్లో. ఇది నా ఒపీనియన్ రివ్యూ అనమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.